హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియా. సో ఈరోజు ఈ వీడియోలో ఏ డే ఇన్ గోవా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చెన్నై నుంచి గోవాకి 1 hour 10 minutes టైం పట్టింది. గోవా ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత మేము అక్కడే ఒక క్యాబ్ బుక్ చేసుకుని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఇదేనండి మా రిసార్ట్. మార్నింగ్ అట్లా వాకింగ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు అట్లా కలంగట్ బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్లో కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసి హెయిర్ బ్రేడింగ్ కూడా చేయించుకున్నాను నేను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి అగోడా ఫోర్ట్ చూడడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ టికెట్ తీసుకుని మనము ఇక్కడ ఎంట్రీ దగ్గర టికెట్ చెక్ చేయించుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మనకి అక్కడ బ్యాక్ సైడ్ కనిపించే రెడ్ కలర్ బాక్స్ మొత్తం అప్పట్లోనే వరల్డ్ లార్జెస్ట్ వాటర్ స్టోరేజ్ అంట. తర్వాత అక్కడే ఒక అగోడా జైల్ మ్యూజియం ఉంటే చూడ్డానికి వెళ్ళాము. ఈ టీవీలో చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి, అది అంతా అక్కడ విజిట్ చేసిన వారి ఫొటోస్ అన్నమాట. మా ఫోటో కూడా యాడ్ అయింది. అప్పట్లో ఇది హై సెక్యూరిటీ సెంట్రల్ ప్రిజన్ అంటండి. ఇక్కడ ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా హై ప్రొఫైల్ నేషనలిస్ట్ ని ఈ జైల్లో ఉంచారంట. ఇది ఎంతో రిస్ట్రిక్టెడ్ ఏరియా అయినప్పటికీ ఈ జైల్ని ఒక మ్యూజియం ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ మెమోరియల్ లాగా కన్వర్ట్ చేశారు. ఈ మ్యూజియం మొత్తంలో గోవా హిస్టరీ ఇంకా కల్చర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరెవరినైతే ఇట్లా జైల్లో ఉంచారో వాళ్ళందరి స్టాట్యూస్ మనకి మెమోరియల్ లాగా ఉంచారు. తర్వాత ఈవినింగ్ టైంలో అంజునా ఫ్లీ మార్కెట్కి వెళ్ళామండి. ఇక్కడ కొంచెం సేపు చిన్న షాపింగ్ అట్లా చేసేసి మా డేని అట్లా ఎండ్ చేసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Rajini Recipes and Ideas. Do subscribe for more videos.